అత్తయ్య, నేనిక సెలవు పెట్టడానికి వీల్లేదు. రేపు వెళ్ళిపోవాలి అన్నాడు ధర్మారావు అన్నపూర్ణమ్మ గారి దగ్గరకొచ్చి. అన్నపూర్ణమ్మ గారు దిగులు పడిపోయారు. ధర్ము, మానస సంగతి చూస్తున్నావుగా. నాకు దారి తోచడం లేదు. దాన్ని మళ్ళీ మామూలుగా చూడగలమా? అంతా నీ చేతుల్లోనే ఉందత్తయ్య. నువ్వు నచ్చజెప్తే మానస సుధాకర్ని వివాహం చేసుకుంటుంది. అప్పుడు లోకంలోని సంతోషమంతా దాందే అవుతుంది. నేను కాదన్నానా ధర్ము? 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతాను అని ధర్మారావుతో కూడా అన్నపూర్ణమ్మ గారు మానస గదిలోకొచ్చారు. వేళ కాని వేళ మానస పడుకునుంది. ఆమె నిజంగా నిద్రపోతోందో లేక నీరసంతో పడుకుందో వారికి అర్థం కాలేదు. ఆమె చెక్కిళ్లపై కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె కుడి చేతిలో ఒక కాగితం చుట్టుంటే దాన్ని జాగ్రత్తగా తీసి చూశాడు ధర్మారావు. ఆ కాగితం నిండా సుధాకర్ సుధాకర్ అని రాసుంది. ఒక నిట్టూర్పుతో ఆ కాగితాన్ని అన్నపూర్ణమ్మ గారికిచ్చాడు. ఆమె దాన్ని చూసి జాలిగా మానస వంక చూశారు. చాలా నెమ్మదిగా మానస అని పిలిచారు. మానస చటుక్కున కళ్ళు తెరిచింది. ఇప్పుడు నిద్రపోతున్నావేమిటమ్మా? లాలనగా అడిగారు అన్నపూర్ణమ్మ గారు. నిద్రపోవడం లేదమ్మా, ఊరికినే పడుకున్నాను. కొంచెం సిగ్గుపడుతూ అంది మానస. నీతో ఒక సంగతి చెబుదామనొచ్చాను మానస. మానస ప్రశ్నార్థకంగా చూసింది. చూడు తల్లి, నువ్వు సుధాకర్ గారిని ఎంతగా అభిమానిస్తున్నావో నాకు తెలుసు. మీరిద్దరూ భార్యాభర్తలైతే కళ్ళ వేడుకగా చూడాలనుంది. నాకోసమైనా ఆయన్ని వివాహం చేసుకో మానస. మానస నిర్లిప్తంగా తల్లివంక చూసింది. నీ కూతురి కోసం నువ్వు ఏమైనా వదులుకోగలవమ్మా. కాని నా విలువలు నాకున్నాయి. జన్మ సిద్ధాంతంలోనూ కర్మ సిద్ధాంతంలోనూ నాకు నమ్మకముంది. నా అనేక జన్మల సంస్కార ఫలితంగా నేనీ బ్రాహ్మణ కులంలో పుట్టాను. ఒక మాలవాడితో బాంధవ్యాన్ని ఏర్పరచుకోలేను. ఇక ఆవేదనంటావా? అది నా కర్మ, అనుభవించక తప్పదు. అన్నపూర్ణమ్మ గారు ధర్మారావు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు చాలాసేపటి వరకు అలా స్థాణువులా కూర్చుని చివరకు ఏదో నిశ్చయానికొచ్చినట్లు తల పైకెత్తి, మనస, ధర్ము, నా ప్రాణం పోయాక కాక పైకి రాకూడదనుకున్న విషయాలు ఈనాడు తప్పనిసరి కావడం వల్ల చెబుతాను వినండి అన్నారు. ఏ కారణం వల్లనో ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. మానస, ధర్మారావులిద్దరూ ఆశ్చర్యపోయి శ్రద్ధగా వినసాగారు. మీరిద్దరూ నాకు బిడ్డలు. ఏం సిగ్గుపడకుండా జరిగింది జరిగినట్లు చెబుతాను. ఆ రోజున పెద్దల నిర్ణయం ప్రకారం అందరూ స్త్రీలలాగే ఎన్నో ఆశలతో ఎంతో సిగ్గుతో జీవితంలోని సరికొత్త మలుపులోకి అడుగు పెట్టాను. ఎంతసేపటికి నా భర్త దగ్గర నుండి నాకు ఏ విధమైన సామశ్వాసన లభించలేదు. నాకై నేను వారినెలా సమీపించగలను? చాలాసేపటికి వారు నన్ను సమీపించారు. నా గుండె గుబగుబలాడింది. నిన్నింత వికారంగా ఏ దేవుడు పుట్టించాడు? కర్కశంగా ఉంది వారి గొంతు. అదిరిపడ్డాను. భర్త దగ్గర నుండి లభించిన తొలి అనురాగం ఇలాంటిది. లజ్జతో తల వంచుకుని నిలబడ్డాను. నీతో ఒక గదిలో ఉండాలంటేనే వెలపరం పుడుతోందే. ఏకశయ్యాగతుణ్ణి ఎలా కాగలను? అంతకంటే కాస్త విషం మింగమంటే హాయిగా ఉంటుంది. వణికిపోయాను. అవమానంతో, అభిమానంతో, ఆవేశంతో మనసు మూలుగుతోంది. అప్పటికి ఏమీ మాట్లాడలేదు. చింతమొద్దు, ఏది మాట్లాడమేం? ఈ శని బ్రతుకున్నంతకాలం నాకు తప్పదా? అప్పటికి నాకు కొంచెం సంకోచం తగ్గి కొంత స్థైర్యం కలిగింది. ధైర్యంగా ఒకసారి వారి కళ్ళలోకి చూశాను. అవి నిప్పులు కక్కుతున్నాయి. అయినా నాకెందుకనో భయం కలగలేదు. ధైర్యంగా ఆయన వంక చూసి, క్షమించండి, నా వల్ల మీకింత కష్టం కలుగుతుందని నాకు తెలీదు. మీరీ లోకంలోనే ఉండొద్దంటే కూడా అలాగే ఉండకుండా వెళ్ళిపోతాను అన్నాను. ఆయన ఏమీ మాట్లాడకుండా రోషంగా బుసలు కొడుతూ పోయి మంచం మీద పడుకున్నారు. నేను కటిక నేల మీద పడుకున్నాను. ఐహిక విషయాల గురించి నేను దారుణంగా దుఃఖించిన మొదటి రాత్రి, చివరి రాత్రి కూడా అదే. ఆ రాత్రే నన్ను నేను మనసా జగత్రక్షకుడైన భగవంతుడికి అర్పించుకున్నాను. ఆ మరునాటి నుండి నేను పక్క వదిలిపెట్టాను. విలాస వస్తువులను వదిలేశాను. అలంకరణకు స్వస్తి చెప్పాను. సుఖదుఖాలకు అతీతంగా ఉండడానికి సాధన చేశాను. కర్తవ్య నిర్వహణ, భగవత్ సేవ ఈ రెంటితోనూ బతుకంతా నింపుకోవడానికి ప్రయత్నించాను. వారు ఏం చేస్తున్నారో, ఎక్కడకు వెళుతున్నారో, ఎప్పుడొస్తారో ఇవేవీ నేను పట్టించుకునేదాన్ని కాను. గృహకృత్యాలు నిర్వర్తించుకోవడం, వచ్చిన వారికి వడ్డించడం ఇంతవరకే ఇంటితో నాకు సంబంధం. స్త్రీలు, పురుషులు ఎవరెవరో వచ్చేవారు. ఎవరని నేను అడిగేదాన్ని కాదు. నా శ్రీరామచంద్రునికి తప్ప నా మనసులో మరి దేనికి స్థానం ఉండేది కాదు. నా స్వామిని నేను చేరుకోవాలనే కఠోరమైన వ్రతనియమాలను అవలంబించాను. కాలగమనం కూడా తెలియని ఒకానొక తన్మయత్వంలో నా రోజులు గడిచిపోయేవి. మీరు నమ్మగలరో లేదో, నా హృదయంలో ఏ కొసాన అసంతృప్తి ఉండేది కాదు. ఈ రకంగా ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలీదు. ఒకనాడు వారి చేతుల్లో 2 నెలల పసిగుడ్డుతో దీనమైన ముఖంతో ఇంటికొచ్చారు. నేను అప్పుడే పూజ ముగించుకుని యువతలకొచ్చాను.
వారా పసికందును కటిక నేల మీద నా పాదాల దగ్గర పడుకోబెట్టారు. ఆ పాప కెవ్వుమంది. అప్రయత్నంగా ఆ పాపను ఎత్తుకుని గుండెలు కదుముకున్నాను. ఆ క్షణంలో స్త్రీకి జన్మసిద్ధమైన మాతృత్వపు మాధుర్యం నా గుండెల్లో నిండి ఆ పాపని ఆవరించినట్లయింది. ఆ పాప రోదన నా స్వామి పిలుపులా వినిపించింది. ఎన్నడూ ఏ భావోద్వేగమూ అనుభవించని నా శరీరం ఆ పసిపాప స్పర్శతో అణువణువు పరవశించింది. ఆ క్షణంలో నేను నిజంగా తల్లిని. ఆ పాపకు నేను శారీరకంగా తల్లిని కాను, కానీ నా మానసిక బలంతో మాతృమూర్తినయ్యాను. అందుకనే ఆ పాపకు మానస అని పేరు పెట్టుకున్నాను. ఆనాటి నుండి ఐహికమైన నా జీవితమంతా మానసలో కేంద్రీకృతమైపోయింది. ఆ పాప ఎవరని కానీ, నాకెందుకు అప్పగించారని కానీ నేను వారినడగలేదు. కానీ వారే చెప్పారు. వారికొక వేశ్యతో సంబంధం ఉండేదట. ఆమె సలహా పైననే వ్యాపారం ప్రారంభిద్దామని తన 10 ఎకరాల పొలం అమ్మితే 80,000 రూపాయలతో సహా మాయమైందట. నోరులేని పసికూన మాత్రం ఆయన పాపానికి సంజాయిషీ అడుగుతున్నట్లు ఉండిపోయిందట. వారికి మతి పోయినట్లయిందట. ఆ వేశ్య అద్భుత సౌందర్యవతట. ఆమె పట్ల వారికి అమితమైన లాలన ఉండేదట. డబ్బు పోయినందుకుగాక ఆమె పారిపోయినందుకు వ్యధను అనుభవిస్తూ ఆ ఇల్లు వదిలి రాబోతుంటే పసిపాప ఆక్రందన వినిపించిందట. మానవత్వం పూర్తిగా నశించలేదు గనక ఆ పసిగొడ్డునెత్తుకుని నాకప్పగించారట. తర్వాత కూడా చాలా రోజులు వారా వేశ్యను తలచుకుని కుమిలిపోతూ ఉండేవారు. కేవలం ఆమె కనబడవచ్చుననే ఆశతో అనేక ఊళ్లకు ప్రయాణమయ్యేవారు. వార్తాపత్రికల్లో ప్రకటించాలనుకున్నారు, కానీ పరువు ప్రతిష్టల ప్రశ్న ఉదయించి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మానస ఇంట అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. చిట్టి మానసలో ఆమె తల్లిని చూసుకునేవారేమో, క్షణమైనా దానిని వదిలేవారు కాదు. వెనకటి అలవాట్లు కూడా మారిపోయాయి. ఇంటికి ఎవరినైనా తేవడం గాని, లేక తాను ఎక్కడికైనా వెళ్లడం గాని పూర్తిగా మానేశారు. ఒకటికి 10 సార్లు "నువ్వు దేవతవు పూర్ణ, ఇంతటి సహనశక్తి, ఔదార్యము ఎవరికీ ఉండదు. దాని కన్నతల్లి కూడా పాపనింత చక్కగా పెంచగలిగేది కాదు" అనేవారు. వారలా అన్నప్పుడల్లా నాలో జుగుప్స జనించేది. నేనా పాపను వారి కోసం గాని, లేక జాలిచేత గాని నా గుండెల్లో దాచుకోలేదు. ఏ క్షణంలో నా పూజామందిరం ద్వారం వద్ద నా పాదాల దగ్గర రోదిస్తున్న ఆ పాపను అందుకున్నానో, ఆ క్షణంలోనే నేనామెకు మానస తల్లినయ్యాను. ఆ పాప నా బిడ్డ. తల్లి బిడ్డను పెంచడంలో దైవత్వం కానీ, సహనం కానీ, ఔదార్యం కానీ ఏముంటుంది? వారిలో ఇంకొక విచిత్రమైన మార్పొచ్చింది. రోజూ నా కోసం పూలు, పళ్ళు లేక బట్టలు ఏవైనా తెచ్చేవారు. కొన్ని రోజులు వాటి వంక చూడనైనా చూసేదాన్ని కాదు. నన్ను అసహించుకోవడం నీకు న్యాయమే, కానీ వీటిని స్వీకరించు పూర్ణ అని ప్రాధేయపడ్డారు. నాకెవరి మీద అసహ్యం లేదు, ఆ మాటే చెప్పాను. ఆ మర్నాటి నుండి ఆయన నాకు బహుకరించే వస్తువులన్నీ స్వీకరించి నా స్వామికి అర్పించుకోవడం ప్రారంభించాను. పూలతో అలంకరించేదాన్ని, పళ్ళు ఆరగింపు చేసేదాన్ని, వస్త్రాలు స్వామి సన్నిధి నుంచి నాకవసరమైతే నేనుంచుకొని, లేకపోతే ఎవరికైనా అనాథలకిచ్చేదాన్ని. వారు నిర్ఘాంతపోయేవారు. నాకు లీలగా అనిపించసాగింది, వారు నాకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారని. ఈ భావం రాగానే భయంతో వణికిపోయాను. భగవంతుని కల్పించిన ఈ శరీరాన్ని, మనసును మరొకరు మైలపరచడమా? భయపడుతున్న ముహూర్తం వచ్చింది. వారు నా ముందు మోకరిల్లి, పూర్ణ, క్షమించమనడిగే అర్హత కూడా నాకు లేదు. ఈ మానసిక సంక్షోభాన్ని భరించలేకపోతున్నాను. నాకు ప్రశాంతిని కలిగించవా అన్నారు. నా మనసులో శ్రీరామచంద్రుని ధ్యానించుకొన్నాను. స్థిరంగా వారి వంక చూస్తూ, మానవ జీవితమే అశాంతికి నిలయం. ఎండమావులు వంటి కోరికలు నిరంతరం మానవుని తరుముతుంటే, అహమహామికతో ముందుకు పరుగులెత్తే ఈ జీవితంలో విశ్రాంతి ఎక్కడా? ఒక్క భగవత్ సన్నిధిలో తప్ప ప్రశాంతి అనేది ఈ ప్రపంచంలో లేదు అన్నాను. ఆయన నా వంక జాలిగా చూస్తూ, ఆనాడు ఆమె నన్ను హత్య చేయకుండా ఎందుకు పారిపోయిందో అర్థం కావడం లేదు అన్నారు. నేను గతుకుమన్నాను. ఎందుకలా మాట్లాడతారు? మానవ జీవితం కర్మాధీనం. సంచితాగామి ప్రారబ్ధ కర్మలు జ్ఞాతాజ్ఞాత రీతుల్లో మన వెన్నుతట్టి నడిపిస్తూనే ఉంటాయి. మనను మనం తెలుసుకుని కర్మను జయించినాడు తప్ప మన అభిష్టాలకు, మన అదృష్టాలకు సంబంధం ఉండదు. ఆ స్థితికొచ్చినాడు అదృష్టానికి, దురదృష్టానికి భేదమే లేకుండా పోతుంది. వారికి నా మాటలు అర్థమయ్యాయో లేదో తెలీదు. ఒక రకమైన విసుగుదల వారి కళ్ళల్లో ప్రకటితమైంది. నా మీద నీకు దయ కలగదా అన్నారు. వారి మనోచాంచల్యానికి నాకు నవ్వొచ్చింది. మీకు యథార్థాన్ని చెబుతున్నాను, వినండి. సౌందర్యానికి ప్రపంచంలో చాలా ప్రధానమైన స్థానం ఉంది. కొందరు సౌందర్యాన్ని దర్శించి ఆనందిస్తారు, మరికొందరు లాలనతో దానిని అనుభవించాలని కాంక్షిస్తారు. ఇంకా కొంతమంది విపరీతమైన సౌందర్యారాధనతో తమ జీవితాన్ని సౌందర్యానికి అంకితం చేసుకుని అందులో విలీనమైపోతారు.
మీరీ మూడో తెగకు చెందినవారు. ఈనాడు జాలో, గౌరవమో మిమ్మల్ని నా సమీపానికి తెచ్చుండొచ్చు. కర్తవ్య దీక్ష గాని, లేక మరి ఏదైనా భావం గాని మిమ్మల్ని జీవితాంతం ఈ బంధానికి కట్టుబడజేయవచ్చు. కానీ సౌందర్య పిపాసపూరితమైన మీ హృదయం అనుక్షణము అపశృతులను పలుకుతుంటే, నేను గావించే ఆత్మార్పణను స్వీకరించడం పూర్తిగా అసంభవమవుతుంది. మీరు మిమ్మల్ని మరిచిపోయేలాగా పరవశింపజేసి రసజగత్తులోకి తీసుకుపోగలిగే సామర్థ్యం నా శరీరానికి లేదని నాకు తెలుసు. దయచేసి నన్ను రెంటికి చెడ్డ రేవణ్ణి చేయకండి అని చేతులు జోడించాను. ఏమనుకున్నారో ఏమో, ఆయన మౌనంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నన్ను మరి సమీపించనేలేదు. మన కుటుంబాలు ఆచార సాంప్రదాయాలకు ప్రసిద్ధికెక్కినవి. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, వెర్రి చాదస్తాలు, వేళ్ళూనుకుపోయిన వంశాలు మనవి. నాకు అతి బాల్యంలో వివాహం జరగడమే కొంతవరకు నా సంసార పరిస్థితికి కారణం కావచ్చు. మానసను నేను స్వీకరించినందుకు బంధువర్గమంతా నన్ను శతవిధాలా దూషించింది, కత్తికట్టింది. చివరకు వాళ్ళందరూ నన్ను పెళ్లి పేరంటాలకు పిలవకుండా వెలివేశారు. మరీ మంచిది అనుకున్నాను. కొందరు శ్రేయోభిలాషులు మంచి మంచి సలహాలు కూడా ఇచ్చారు. కానీ నేను వేటికి చలించలేదు. ఎన్నడూ బంధువులింటికి పోనిదాన్ని. అన్నయ్య మరణ సమయంలో వార్త రావడం వల్ల వెళ్ళాను. ప్రాచీన సాంప్రదాయం జీర్ణించుకుపోయిన అన్నయ్య తన మరణశయ్య మీద నుండి నా దగ్గర మానసను ధర్మూ భార్య కానీనని వాగ్దానం తీసుకున్నాడు. ఆ కారణం వల్లనే ఆనాడు నేను ధర్మారావు కోరిక తిరస్కరించాను. ఈ సంగతులు నేను ఎన్నడూ బయట పెట్టదలుచుకోలేదు. కానీ విషమ పరిస్థితుల్లో బయట పెట్టక తప్పలేదు. మానస, ఇంకా సుధాకర్ గారిని వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉండదు కదూ? ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లతో కదలక శిలా విగ్రహంలా కూర్చున్న మానసను చూసి ధర్మారావు కంగారుగా ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ మానస, మానస అన్నాడు. మానస శూన్యంగా ధర్మారావు వంక చూసింది. ఎందుకంత కంగారు బావా? సారీ, క్షమించు. నిన్ను బావా అని పిలిచే అర్హత నాకెక్కడిది? అన్నపూర్ణమ్మ గారు దిమ్మెరపోయారు. అదేం మాట మనసా, నువ్వు సుధాకర్ గారిని వివాహం చేసుకోవాలనే ఊహతో ఈ కథంతా చెప్పాను కానీ దానివల్ల మన సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయా? "హుం, సుధాకర్ గారు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆయనకు కులం ఉంది, నాకు కులం లేదు, నీతి లేదు, విశాల హృదయమూ లేదు. కనీసం సాధారణ మానవులకుండే విలువలు కూడా లేవు. ఒక దొంగకు, పతితకు, ఒక జరునికి జన్మించిన నేను ఇలాంటి దాన్ని కావడంలో ఆశ్చర్యమే ఉంది?" అన్నపూర్ణమ్మ గారు నిస్సహాయంగా చూస్తూ మనస, మనస అలా అనుకు తల్లి. నీకు నేను పెట్టిన పేరే నువ్వు నా బిడ్డవని ఘోషిస్తుంటే నువ్విలా మాట్లాడడం న్యాయమేనా అన్నారు. మానస సమాధానం చెప్పలేదు. వంచిన తల ఎత్తలేదు. అన్నపూర్ణమ్మ గారి వంక చూడనైనా లేదు. ఆ తిరస్కారం కొరడా దెబ్బలా చెళ్ళున ఆమె హృదయానికి తగిలింది. ఆ తీవ్ర ఘాతానికి ఆమె హృదయం విలవిల్లాడిపోయింది. పసితనం నుండి ఏనాడు ఈ తూష్ణీభావం కూడా మానస తల్లి పట్ల ప్రదర్శించి ఎరుగదు. ఈనాడు ఈ కథ విన్న మానస తనను మాతృస్థానం నుండి బహిష్కరించిందా? 20 ఏళ్ల తమ అనుబంధానికిదే పర్యవసానమా? నేటి సమాజానికి ఎదురీది తన గుండెల్లో దాచుకుని పెంచిన అనురాగానికి ఇదా ప్రతిఫలం? ధర్మారావుకు పరిస్థితి అయోమయంగా ఉంది. వెంటనే అతడు లేచి వెళ్లి సుధాకర్ను వెంటబెట్టుకునొచ్చాడు. సుధాకర్ గదిలోకి రాబోతూ సందేహంగా గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అడుగుల చొప్పుడుకు తలెత్తిన మానస కళ్ళు జాలిగా బెదురుగా చూసే సుధాకర్ కళ్ళల్లో కలుసుకున్నాయి. మరుక్షణంలో ఆమె కళ్ళు అసురులతో నిండిపోయాయి. 2 చేతులతోనూ ముఖం కప్పుకుంది. ధర్మారావు హమ్మయ్య అనుకున్నాడు. మానసలో ఈ విధమైన సంచలనం కలిగించడం కోసమే అతడు సుధాకర్ను తీసుకునొచ్చాడు. ధర్మారావు సైగతో సుధాకర్ మానస దగ్గరకొచ్చి, మానస, నీ సమస్య ఈ కాలపది కానే కాదు. వ్యర్థంగా విపరీతమైన ఆవేదనను అనుభవిస్తున్నావు. ఇలా చూడు, నీ పెదిమలపై చిరునవ్వు చూడడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా మాట వినవు అన్నాడు అనురాగం ఉట్టిపడే కంఠస్వరంతో. ఆ అనునయ స్వరం మానస మనసును మరింత కదిలించింది. ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. వెక్కిళ్ల మధ్య మీరంతా వినే వచ్చారా అంది. ఆ, అంతా విన్నాను. ఇందులో కొంప మునిగిపోయిందేముంది? ఈ కులతత్వాలు మంచు తెర వంటివి. ఒకనాటి వాతావరణంలో అవి దృఢత్వాన్ని వహించి సంఘక్షేమానికి ఆవశ్యకమయ్యాయి. ఈనాటి వాతావరణంలో అవి తిరిగిపోయి నామమాత్ర వశిష్టాలయ్యాయి. ఏమీ లేనిదానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నావు. జన్మజన్మల సంస్కారాన్ని అనుసరించి మానవుడు జన్మించడము వగేరా ఎంత ఆధారరహితమైన అభిప్రాయాలో బోధపడింది కదా. ఆ, బోధపడింది. నా అభిప్రాయాల్లో ఏమీ దోషం లేదు. అవును, నా సంస్కారం అటువంటిది కనుకనే ఒక వేశ్య గర్భాన జన్మించాను. శిక్షణ వలన కొంత సంస్కారం అలవడ్డా నా జీవన లక్ష్యంలో ఆ చాంచల్యం ఉండనే ఉంది. కాబట్టే మీరు నిగ్రహంతో దూరంగా ఉన్నా నేనే మీకు దగ్గర కావడానికి ప్రయత్నించాను. మీరు తటస్థంగా ఊరుకున్నా నేనే నా మనసును మీ ముందు బయట పెట్టుకున్నాను.
తమ అనేక జన్మల సంస్కారాన్ని అనుసరించి మానవులు తమ జీవన మార్గాన్ని మలుచుకుంటారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నా మీద అనురాగంతో మీరు నన్ను స్వీకరించడానికి స్థిరపడినా మిమ్మల్ని మనసారా అభిమానిస్తున్న నేను మీకంతటి దురదృష్టాన్ని కలిగించను. ధర్మారావు, సుధాకర్, అన్నపూర్ణమ్మ గారు కూడా తలలు పట్టుకున్నారు. మానస అన్నపూర్ణమ్మ గారి వంక తిరిగి చూడకుండానే ఇన్నాళ్ళు దయతో కాపాడారు. ఇంకా నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంది. అమ్మ అనైనా పిలవలేదు. అన్నపూర్ణమ్మ గారికి తన గుండెలను రంపంతో కోస్తున్నట్లుంది. తొలి యవ్వనంలో జీవితం మీద ఎన్నో ఆశలతో, అందమైన కలలతో చేరబోయిన తనను క్రూరంగా భర్త తిరస్కరించినాడు కూడా ఆమె ఇంతటి ఆవేదనను అనుభవించలేదు. అంతవరకు అన్నపూర్ణమ్మ గారి కన్నీరెవరూ చూడలేదు. ఆ సమయంలో నిరాసక్తమైన ఆమె కళ్ళ నుండి 2 నీటి బిందువులు జారాయి. గాదిగాదికంగా, గంభీరంగా, మనస, నీకు జన్మ ఎవరిచ్చారనేది ముఖ్యమైనట్లుంది. 2 నెలల పసికందుని నిన్ను ఆనాడు నా మనసులో ఇముడ్చుకున్నాను. నా మనసులో నీకు తల్లినయ్యాను. దానికి విలువే లేదంటావా? ఎక్కడో ఎవరికో పుట్టి నాకు కూతురివి కావడమే ఈ రకమైన భావాల్లోని బలహీనతకు నిదర్శనం కాదా అన్నారు. మానస విసురుగా తలెత్తింది. ఆమె కళ్ళల్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. ఆమె తల్లితో ఆ విధంగా మాట్లాడడం ఎవరూ చూడలేదు. చనువుగా నువ్వు అనైనా సంబోధించలేదు. మీరు అత్యద్భుతమైన ఆత్మౌన్నత్యము కలిగినవారు, జాలిగుండె కలవారు, లోకంలోని సమస్త ప్రాణులను సమాన భావంతో ఆదరించగలిగినవారు. కాని నన్ను కూతురుగా మాత్రం మీరు స్వీకరించలేదు. నేనే మీ కూతుర్నైతే నన్ను ముట్టుకున్నప్పుడు కూడా స్నానం చేయవలసిన అవసరం వచ్చేదా? మీ భగవంతుడి గదిలోకి అడుగుపెట్టే అర్హత నాకు లేకుండా పోయేదా? మీ మేనల్లుడు పంచము కులజను చేసుకుంటానంటే తల్లడిల్లిపోయిన మీరు సుధాకర్తో నా వివాహానికి అంత తేలిగ్గా ఎలా సమ్మతించగలిగారు? మీలో కులభావమే లేకపోతే ధర్మారావు గారు నిరంజన్ని చేసుకుంటానన్నప్పుడు అంత ఆవేదన దేనికి? మీరు నన్ను అపారమైన దయతో ఆదరించారు కాని నాకు తల్లి మాత్రం కాలేకపోయారు. నేను మీ బిడ్డను కాను, ఒకనాటికి కాలేను. వెర్రి ఆవేశంతో ఈ మాటలన్న మానస స్మృతి తప్పిపోయింది. ఆమె ఇటీవలే తీవ్రమైన జ్వరం పడి లేచింది. అసలామెకు కలిగిందే మనోవ్యాధి. ఒక దెబ్బ నుండి పూర్తిగా కోలుకోకుండానే మరొక దారుణమైన దెబ్బ తగిలింది. ఈ దెబ్బ మరీ అసాధారణమైంది. ఆమె ఆరాధనకు, ఆమె అహంకారానికి, ఆమె వ్యక్తిత్వానికి దెబ్బ. ఏ ఆధారం మీద సగర్వంగా తాను నిలబడిందో ఆ ఆధారమే సమూలంగా నాశనమైంది. ఈ దెబ్బకు మానస తట్టుకోలేకపోయింది. శంకరశాస్త్రి గారు డాక్టర్ని తీసుకొచ్చారు. అన్నపూర్ణమ్మ గారు ఈ పరిస్థితుల్లోనైనా గతమంతా బయలుపరచడం ఆయనకిష్టం లేదు. కానీ నిస్సహాయులు. తన మానసను ఏ విధంగా దక్కించుకోవాలో అర్థం కాలేదాయనకు. డాక్టర్ మానసను పరీక్షించి పెదవి విరిచాడు. సుధాకర్ పసిపాపలా గొల్లుమన్నాడు. ధర్మారావు తన ఆవేదన్ని అణుచుకుంటూ అన్నపూర్ణమ్మ గారిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలో అన్నపూర్ణమ్మ గారు చటుక్కున 20 ఏళ్ల మానసను పసిపాపలా చేతుల్లో ఎత్తుకుని తాను నిత్యమూ ప్రార్థించే తన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని పాదాల దగ్గర పడేసి చేతులు జోడించారు. ఐహికమైన సమస్త విషయాలను తనను అతీతురాల్ని కావించుకున్న ఆ కర్మయోగిని ఆ క్షణంలో చేతులు జోడించి ఏమని ప్రార్థించారో. బహుశా నిర్మల ప్రవర్తనకు, దృఢవ్రత పరిపాలనకు, స్వచ్ఛమైన ఆదరణకు విలువనేదుంటే మానస తన బిడ్డనన్న విషయం రుజువు చేయమని కావచ్చు. ఏనాడూ తెరవబడిని ఆమె పూజామందిర ద్వారాలు ఆనాడు బారుగా తెరవబడ్డాయి. ధర్మారావు, సుధాకర్, శంకరశాస్త్రి స్థాణువులై క్షణముక యుగంగా నిరీక్షిస్తున్నారు. డాక్టర్ తన ఆఖరి ప్రయత్నంగా ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ క్షణంతో తన పూజా మందిరంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో, ఎవరు ప్రవేశించకూడదో అనే ఆలోచన చేయగలిగే స్థితిలో లేరు అన్నపూర్ణమ్మగారు. ఆమె చేతులు జోడించున్నాయి. కనులు మూతపడ్డాయి. చూసేవారికి ఆమె కూడా స్మృతి కోల్పోయిందా అని భ్రమ కలిగేలా ఉన్నారు. ఊదువత్తుల సువాసన, స్వామిని అలంకరించిన పుష్పాల పరిమళాలు, వీటినన్నింటినీ మించి ఏదో తెరలా వచ్చి కమ్ముకున్న ఒకానొక దివ్య పరిమళం తనను తట్టి మేల్కొలపగా నీరసంగా కళ్ళు తెరిచింది మానస. ఎదురుగా ఉన్న శ్రీరామచంద్రుని చూసి అప్రయత్నంగా చేతులు జోడించింది మానస. అందరి ముఖాలు వెలిగాయి. డాక్టర్ అదంతా తన ప్రజ్ఞ అయినట్లు మీసం వెలివేసుకున్నాడు. తన పక్కనే సమాధినిష్ఠురాలైన యోగినిలా చేతులు మోడ్చి కూర్చున్న తల్లిని చూసి అమ్మా అంది మానస. నీరసమైన కంఠధ్వనితో మధురమైన ఆమె పిలుపుకు కళ్ళు తెరిచారు అన్నపూర్ణమ్మగారు. చిరునవ్వు వెలిగే మానస ముఖ సందర్శనం ఆమెకు భగవత్ సాక్షాత్కారమైనంత ఆనందాన్ని కలిగించింది. మానస తలను ప్రేమగా తన ఒడిలోకి తీసుకుని మానస అన్నారు. అమ్మా, నా కోసం నీ నియమాలన్నీ వదులుకున్నావా అంది మానస. ప్రేమ, జాలి, ఆనందము కలిసి. అన్నపూర్ణమ్మగారు మానస నోరు మూసి నువ్విప్పుడేమీ మాట్లాడకు, నీకు తర్వాతంతా వివరంగా చెబుతాను అన్నారు.
సుధాకర్ సాయంతో అన్నపూర్ణమ్మ గారు మానసను మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ వైద్యం కంటే సుధాకర్ నిరంతర సాన్నిధ్యం మానసను త్వరలోనే పరిపూర్ణ ఆరోగ్యవంతురాల్ని చేసింది. మానస పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను తన పూజా మందిరంలో తన పక్కగా కూర్చోబెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ గారు ఇలా అన్నారు. మానస, భగవంతుని సాక్షిగా చెబుతున్నాను విను. నిన్ను పూజా మందిరంలోకి రానీకపోవడానికి, పూజకు ముందు నిన్ను ముట్టుకుంటే స్నానం చేయడానికి కారణం నువ్వు వేశ్యాకుల సంజాతవు కావడం కాదు. నా జీవితానికి పరమార్థం ఈ స్వామి పాదసేవ మాత్రమే. ఈ విషయంలో నేను స్వార్థపరురాలనయ్యాను. నేను పూజ చేసే సమయంలో ఇంకొకరు నా పక్కన ఉండడం కానీ, అసలు ఇంకొకరు ఎవరైనా నా మందిరంలోకి ప్రవేశించడం కానీ సహించలేకపోయేదాన్ని. నేను పూజకు కూర్చోబోయే ముందు నన్ను ఎవరైనా ముట్టుకుంటే ఐహికమైన విషయవాసనలు నన్ను ఆవరించినట్లు అనుభూతి చెంది తిరిగి స్నానం చేసేదాన్ని. అది నీ ఒక్కదాని విషయంలోనే కాదు, ఎవరైనా అంతే జరిగేది. కానీ మనింట్లో నా పూజా మందిరంలోకి రావడానికి ప్రయత్నించేది, నన్ను ప్రత్యేకం ముట్టుకునేది నువ్వు ఒక్కదానివే కావడం వలన నీ ఒక్కదాని విషయంలోనే ఇలా జరుగుతుందని నువ్వు భావిస్తున్నావు. ఇక ధర్ము సంగతి. అన్నయ్య నిన్ను ధర్మును భార్యాభర్తలు కానియొద్దని నన్ను కోరింది తన వంశంలో వర్ణసంకరం జరగరాదనే ఉద్దేశంతో, అంతేకాని నీ మీద ప్రత్యేకమైన కక్షతో కాదు. అలాంటప్పుడు ధర్ము నిరంజని చేసుకుంటే అన్నయ్య ఆత్మ శాంతిస్తుందా? అందుకని ఆవేదన పొందాను. జన్మతః నాలో జీర్ణించుకుపోయిన ఆచారాలను నేను భౌతికంగా పాటిస్తాను. క్రమరహితమైన జీవనం కంటే క్రమబద్ధమైన జీవనమే హృదయ వికాసానికి ఎక్కువ తోడ్పడుతుందని నా భావన. తొలి నుండి నేను అలాంటి క్రమాన్ని వదిలివేయవలసినంత ప్రత్యేకమైన అవసరం నాకు కనపడలేదు. నా హృదయానికి సమస్త ప్రాణికోటి సమానమే. అదీగాక నీకు సుధాకర్కు నడుమగల అనురాగం సత్యమైందని నాకనిపించింది. నాకు దూరమైన జీవన సౌభాగ్యాన్ని నీకైనా అందజేయాలనే తపనతో నేను వెంటనే మీ వివాహానికి అంగీకరించాను. ఇప్పుడు నన్ను అర్థం చేసుకోగలవనుకుంటాను. మానస ముఖం సిగ్గుతో కందిపోయింది. నన్ను క్షమించమ్మా. నువ్వు నా కన్నతల్లివి కావాలన్న నగ్న సత్యాన్ని జీర్ణించుకోలేని ఉన్మాదావస్థలో ఇష్టమొచ్చినట్లు వాగాను. నీ ఔన్నత్యాన్ని కనీసం అర్థం చేసుకోగలిగే శక్తి కూడా మాకు లేదు. అన్నపూర్ణమ్మ గారు నిర్వికారంగా నవ్వారు. పోనీలే, మంచిదే జరిగింది. నేను ఇంకో పాఠం నేర్చుకున్నాను. నాలోని కొద్దిపాటి సంకుచితత్వం కూడా వదిలిపోయింది. మనసులో ఏకాగ్రత ఉండాలే కాని ఏకాంతం దేనికి? మీ అందరి సమక్షంలోనే నా స్వామిని ఆరాధిస్తాను. నిరంజని ధర్మారావులకు, మానస సుధాకర్లకు ఒకసారే వివాహాలు జరిగాయి. నిరంజని ధర్మారావులు, మానస సుధాకర్లు భక్తితో అన్నపూర్ణమ్మ గారి పాదాలకు నమస్కరించారు. ఆమె సాదరంగా ఆ నవదంపతులను ఆశీర్వదించారు. వానలు, వరదలు, తీయని సెలయేళ్లు, ఉప్పుటేరులు, సమస్త జీవనదులు సాగరంలో విలీనమయ్యి అనంత గంభీర జలరాశి మాత్రమే దృగ్గోచరమైనట్లు అన్నపూర్ణమ్మ గారి దివ్య మానవత్వంలో సమస్త కులాలు విలీనమయ్యి వేదభావం లేని గాఢానురాగమే అందరినీ ఆవరించుకుంది. మానస, నిరంజనులు ఒకరికొకరు వదిన అని చిలిపిగా సంబోధించుకుని వేళకోళాలు చేసుకున్నారు. నిరంజని, ధర్మారావులు మెడ్రాస్ వెళ్ళిపోయారు. కొత్త కోడలు తనకు పాదాభివందనం చేసినప్పుడు సీతమ్మ తెగ మురిసిపోయింది. నేను మాలవాణ్ణి, నన్ను ముట్టుకోకు అన్నాడు సుధాకర్ కొంటిగా. మానస అంతకంటే చిలిపిగా, మాలేమిటి మాదిగేమిటి, నన్నెవడు పోషిస్తే వాడే నాకు దేవుడు అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. సుధాకర్ గేలి చేస్తున్నట్లు, ఇప్పటికైనా నీ జన్మ సిద్ధాంతాలు, జన్మాగత సంస్కారాలు, ఈ గొడవ వదిలిపెడతావా అన్నాడు. మానస పెంకిగా, ఒక్కనాటికి వదిలిపెట్టను. నా పూర్వజన్మ సంస్కారం మహోత్కృష్టమైంది కనుకనే ఒక వేశ్యకు జన్మించిన అమ్మ వంటి దివ్యురాలి చేతిలో పెంచబడ్డాను. మీ వంటి ఉత్తముణ్ణి భర్తగా పొందగలిగాను. కులభేదాలు మంచుతెరల వంటివని, ఒక వాతావరణంలో దృఢమై సంఘ సంక్షేమానికి ఆవశ్యకమైనవి నేటి వాతావరణంలో వాటి అస్తిత్వమే కరిగిపోతుందని అర్థం చేసుకోగలగడమే కాక అనుభవంలోకి తెచ్చుకోగలిగాను అని నవ్వింది. సుధాకర్ ఓడిపోక తప్పలేదు. తన ఓటమిని అంగీకరించలేక తాను నిశ్చయంగా ఆమెని ఓడించగలిగే మరి ఒక మధురమైన మార్గాన్ని గురించి ఆలోచించసాగాడు. ఇంతటితో సాగర సంగమం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల మీ అందరికీ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.